హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫుల్ ఫిష్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు అండి, పసుపు 1/2 చెంచా, లెమన్, సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ముందుగా ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము 1 స్పూన్ సాల్ట్ అనిపించిందండి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సాల్ట్, పసుపు, లెమన్, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. కావాల్సిన వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోండి. నేను తీసుకున్న చేప రూప్చంద్ చేప అండి, ఇది రూప్చంద్ దీని పేరు. దీన్ని బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలండి, 4-5 సార్లు కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకునే మిశ్రమాన్ని దీనికి బాగా పట్టించి 1 గంట నానబెట్టుకోవాలండి దీన్ని బాగా. అప్పుడే ముక్కకి బాగా పులుపు కారం అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకున్నాం కదండి, దీన్ని 1 అవర్ బాగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం మనం. దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు 1 అవర్ అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకుందాం అండి, వేగించడానికి సరిపడా. ఇప్పుడు దీన్ని దానం వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని బాగా వేపుకున్నామండి. ఇంతేనండి, 2 పక్కల బాగా వేగింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము. ఇంతేనండి ఫుల్ ఫిష్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.